Today, let's learn some more sentences by looking at వారు రోడ్డు దాటుతున్నారు. They are crossing the road. What is the girl doing? ఆ పాప ఏం చేస్తుంది? చెప్పండి. Always help older people and those in need. లేదా always help the elderly describes the action he is doing right now. So ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పిక్చర్ డిస్క్రైబ్ పద్ధతి ఇంగ్లీషు మాతృభాష కానీ ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం 100% లైక్ చేసి షేర్ చేయండి, కొనసాగిస్తాను. మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఆపేస్తాను. ఎందుకంటే ప్రయోజనం లేని చర్య, అపాత్రదానం, చెడును ఖండించకపోవటం, మంచిని ప్రోత్సహించకపోవటం అన్నీ కూడా పొరపాట్లే అవుతాయి. ఓకే, మీ ప్రతాప్ మాస్టర్. నమస్తే ఫ్రెండ్స్. ఇన్ ద ఫస్ట్ ఎపిసోడ్ we analyzed the moments a girl spent with her parents in the park. Today, let's learn some more sentences by looking at another interesting picture. Friends, English నేర్చుకోవాలనేది మీ నిజమైన అభిలాష అయితే మీరు రాబోయే ఎపిసోడ్స్ లోని చిత్రాలను 5 స్టేజెస్ గా సాధన చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో మనం ఇంగ్లీష్ ని 5 స్టేజెస్ గా వర్గీకరించుకుందాం. ఫస్ట్, let us look at the vocabulary related to the picture. ముందుగా మీరు చిత్రాన్ని పూర్తిగా పరిశీలించి సాధ్యమైనన్ని ఎక్కువ పదాలను రాబట్టి ఒక పేపర్ పై రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ముసలివాడు, వృద్ధుడు, ఓల్డ్ మ్యాన్ లేదా ఎల్డర్లీ మ్యాన్, బాలిక, గర్ల్ లేదా యంగ్ గర్ల్, రోడ్, ROAD రోడ్ లేదా స్ట్రీట్, వాహనాలు, వెహికల్స్ లేదా ట్రాఫిక్, ఊతకర్ర, వృద్ధుడు ఊతకర్రను పట్టుకున్నాడు. ఊతకర్రను ఇంగ్లీష్ లో ఏమంటారు మనకు తెలియలా. అప్పుడు మీరు డిక్షనరీ చూడండి లేదా గూగుల్ చేయండి. ఊతకర్ర, వాకింగ్ స్టిక్, సహాయం చేయడం, హెల్పింగ్, దాటడం, క్రాసింగ్, భయం, ఫియర్ లేదా హెజిటేషన్, దయ, కైండ్నెస్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫీలింగ్స్ కానీ యాక్షన్స్ కానీ లేదా సాధారణ పదాలు కానీ ఉంటే వాటిని మీరు ఒక పేపర్ మీద వ్రాసి పెట్టండి. దానివల్ల మీరు ఖచ్చితంగా మీ వొకాబులరీని బిల్డ్ చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టేజ్ ని మనం గమనించినట్లయితే డిస్క్రైబ్ ద యాక్షన్, క్రియలను వివరించండి. సే ద యాక్షన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద పిక్చర్ ఇన్ షార్ట్ సెంటెన్సెస్. చిత్రంలో జరుగుతున్నటువంటి పనిని చిన్న చిన్న వాక్యాల్లో చెప్పండి. సహజంగా ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ముసలివాడు నిలబడి ఉన్నాడు. దీన్ని మన ఇంగ్లీష్ లో ఉంటాం, ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ స్టాండింగ్. కార్లు వేగంగా వెళ్తున్నాయి, ద కార్స్ ఆర్ మూవింగ్ ఫాస్ట్. ఆ అమ్మాయి అతని చేతిని పట్టుకున్నది, ద గర్ల్ ఈజ్ హోల్డింగ్ హిజ్ హ్యాండ్. ఆమె అతనికి సహాయం చేస్తోంది, షీ ఈజ్ హెల్పింగ్ హిమ్. వారు రోడ్డు దాటుతున్నారు, దే ఆర్ క్రాసింగ్ ద రోడ్. ఈ విధంగా మనం దీనిలో ఉన్నటువంటి యాక్షన్స్ ని, క్రియల్ని మనం చిన్న చిన్న వాక్యాల ద్వారా చెప్పడంతో మనకి ఆ ఇంగ్లీష్ ఫ్లో అనేది అలవాటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us ప్రాక్టీస్ సమ్ కాన్వర్జేషన్. అలాగే మూడవ దశలో థర్డ్ స్టేజ్ గా మనం కొంత సంభాషణను ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఈ సందర్భంలో ఆ బాలిక మరియు ఆ వృద్ధుడు ఏం మాట్లాడుకుంటారో అని ఊహించుకుని చిన్న చిన్న సంభాషణను మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని ఈ చిత్రాన్ని చూస్తూ మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి అంటుంది, తాతయ్య మీకు సహాయం కావాలా? గ్రాండ్ పా, డూ యూ నీడ్ హెల్ప్? అప్పుడు ఆ ముసలాయన ఏమంటున్నాడు, అవును బిడ్డ, నేను రోడ్డు దాటలేకపోతున్నాను. ఎస్ మై చైల్డ్, ఐ కాంట్ క్రాస్ ద రోడ్. అప్పుడు ఆ పాప, నా చేయి పట్టుకోండి, నేను మిమ్మల్ని అవతల వైపుకు తీసుకుని వెళ్తాను.
హోల్డ్ మై హ్యాండ్, ఐ విల్ టేక్ యూ టు ద అదర్ సైడ్. అప్పుడు ఆ పెద్ద ఆయన చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇది మూడో స్టేజ్గా మనం చూద్దాం. అలాగే ఫోర్త్ స్టేజ్ వచ్చేసి కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు రాబట్టాలి. ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ దెమ్. నేను అడుగుతాను, మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, హూ ఈజ్ ఆన్ ద రోడ్? చెప్పండి, హూ ఈజ్ ఆన్ ది రోడ్? ఓకే, an old man and a girl. What is the girl doing? ఆ పాప ఏం చేస్తుంది చెప్పండి. She is helping the old man. అలాగే, is the road busy? Yes, there are many vehicles కదా. Is the girl kind? Yes, she is very kind. ఇది మనం నాలుగో స్టేజ్గా మనం తీసుకుందాం. ఫైనల్లీ ట్రై టు టెల్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. చివరికి మనం ఇచ్చినటువంటి కథలో ఏదైనా మోరల్ ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. ఇక్కడ ఈ కథను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా వృద్ధులకు మరియు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి అనే దాన్ని మనం మోరల్ గా చెప్పొచ్చు. ఆల్వేస్ హెల్ప్ ఓల్డర్ పీపుల్ అండ్ దోస్ ఇన్ నీడ్, లేదా ఆల్వేస్ హెల్ప్ ద ఎల్డర్లీ అండ్ పీపుల్ ఇన్ నీడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం, నేను కాదు, మీరు రాబోయే ఎపిసోడ్స్ ని మీరు ఈ విధంగా 5 స్టేజెస్ లో మీరు ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత మామూలుగా మనం నిన్నటి ఎపిసోడ్ లో లాగా కొన్ని వాక్యాలు మనం రాబడదాం. అలాగే దాంట్లో కష్టమైన వాక్య నిర్మాణం ఉంటే చెప్పుకుందాం, లేదంటే మీకే వదిలేస్తాం. ఓకే ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, now let's get into the main lesson. Look at the picture. What do you see here? There are many people, right? Yes. Today we will learn 10 basic sentences about this picture. Are you ready? That's good. Friends, firstly, look at the man in the middle of the picture. Is he young or old? Yes, you are right. He is old. Where is he walking? He is walking on the road. Friends, the first sentence we are going to learn is, an old man is walking on the road. An old man is walking on the road. ఒక వృద్ధుడు రోడ్డుపై నడుస్తున్నాడు. an old man, ఒక వృద్ధుడు. ఒక అంటే ఏ లేదా an అని రాయాలి. ఈ రెండు కూడా మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని మనం ఇంతకుముందే చెప్పేసుకున్నాం కదా. మరి ఇక్కడ an అనే ఆర్టికల్ ఎందుకు వాడాము? ఓల్డ్ అనేది అచ్చు శబ్దం గనక. అదే హలు శబ్దం అయి ఉంటే ఏ అనేటటువంటి ఆర్టికల్ వాడి ఉండేవాళ్ళం. క్లియర్? అలాగే an old man is our subject. He is walking describes the action he is doing right now. So this is the verb part. On the road tells us where he is walking. So this is the object part. మొత్తంగా ఇది ఏ వాక్యము? Present continuous. Okay, so the first sentence we are going to learn is, an old man is walking on the road. Friends, ప్రత్యక్షంగా మనకి ఈ ఎపిసోడ్లో 10 వాక్యాలు వస్తాయి. కానీ ఆ వాక్యాలు మాత్రమే కాదు, ఆ వాక్యాలను రాబట్టేందుకు నేను కొన్ని కాంప్రహెన్సివ్ ప్రశ్నలు అడుగుతున్నాను కదా, వాటిని కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ తిరిగి మీరు పలికేందుకు ప్రయత్నం చేయాలి. ఓకే ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, అబ్జర్వ్ అగైన్ ద పిక్చర్. వాట్ ఈస్ ద ఓల్డ్ మ్యాన్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్? వాట్ ఈస్ ద ఓల్డ్ మ్యాన్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్? వృద్ధుడు తన చేతిలో ఏమి పట్టుకున్నాడు? చేతి కర్ర. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాకింగ్ స్టిక్. వై డూ యూ థింక్ హీ నీడ్స్ ఇట్? ఫ్రెండ్స్, వై డూ యూ థింక్ హీ నీడ్స్ ఇట్? అతనికి అది ఎందుకు అవసరమని నువ్వు అనుకుంటున్నావు? బికాజ్ హీ ఈజ్ ఓల్డ్. నౌ కమ్ టు ది పాయింట్. అతను ఒక కర్రను ఉపయోగిస్తున్నాడు. హీ ఈజ్ యూజింగ్ ఏ వాకింగ్ స్టిక్. హీ ఈజ్ యూజింగ్ ఏ వాకింగ్ స్టిక్. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వృద్ధుడితో ఎవరు నడుస్తున్నారో గమనించండి. హూ ఈజ్ వాకింగ్ విత్ ద ఓల్డ్ మ్యాన్?
who is walking with the old man? A young girl. Right. Okay. What is she doing to help him? What is she doing to help him? అతనికి సహాయం చేయడానికి ఆమె ఏం చేస్తోంది? షీఈస్ హోల్డింగ్ హిజ్ హ్యాండ్. షీఈస్ హోల్డింగ్ హిజ్ హ్యాండ్. Now, the third sentence we are going to learn is a young girl is holding his hand. A young girl is holding his hand. Friends, గమనించారా? ఇంతకు ముందు వాక్యంలో యాన్ అనేటటువంటి ఆర్టికల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏ అనే ఆర్టికల్ వచ్చింది. ఎందుకంటే యంగ్ అనేది హల్లు శబ్దం కాబట్టి. ఓకే, ఏ యంగ్. అలాగే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనే విషయం మీకు అర్థమై ఉంటుంది కదా. Now, look at the clothes that girl is wearing. What kind of clothes is the girl wearing? ఆమె ఎలాంటి దుస్తులు ధరించింది? స్కూల్ యూనిఫామ్ ధరించింది. ఓకే. Does she look like she is going to school? Does she look like she is going to school? ఆమె పాఠశాలకు వెళ్తున్నట్లు మీకు అనిపిస్తోందా? Yes, she looks like that. So, the fourth sentence is she is wearing a school uniform. She is wearing a school uniform. Now, look at the road in the background. ఈ చిత్రంలోని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న రోడ్డును చూడండి. వాట్ వెహికల్స్ డూ యు సీ? ఎలాంటి వెహికల్స్ నువ్వు గమనించావు? కార్స్, ఆటో రిక్షాస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆర్ దేర్ మెనీ ఆర్ ఫ్యూ కార్స్? తక్కువ ఉన్నాయా లేక ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. ఓకే, దేర్ ఆర్ మెనీ కార్స్ లేదా there are many vehicles on the road. Okay, this is the fifth sentence. Okay, friends, besides cars, what other types of vehicles do you see on the road? కార్లతో పాటు రోడ్డుపై మీరు ఏ ఇతర రకాల వాహనాలు చూస్తున్నారు? కార్స్, ఆటో రిక్షాస్, సైకిల్స్ ఎట్సెట్రా. సో కొన్ని ఆటో రిక్షాలు ఉన్నాయి అని అర్థం. ఇది ఆరో వాక్యం అవుతుంది. సో సమ్ ఆటో రిక్షాస్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ లేదా సమ్ ఆటో రిక్షాస్ ఆర్ ఆల్సో దేర్. ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాక్యం. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పిక్చర్. వాట్ ఆర్ ద అదర్ పీపుల్ డూయింగ్? ఇతర వ్యక్తులు ఏం చేస్తున్నారు? దే ఆర్ వాకింగ్. వాళ్ళు నడుస్తున్నారు. వేర్ ఆర్ దే వాకింగ్? వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? On the sidewalk లేదా on the footpath. So sentence is people are walking on the sidewalk. People are walking on the sidewalk లేదా footpath. People are walking on the footpath. Okay friends, let's get into the next observation. Look at the buildings on either side of the road. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలు చూడండి. డూ దే లుక్ న్యూ ఆర్ ఓల్డ్? అవి కొత్తగా ఉన్నాయా లేక పాతగా ఉన్నాయా? పాతగా ఉన్నాయి. రైట్, ద బిల్డింగ్స్ ఆర్ ఓల్డ్. దిస్ ఈస్ ద ఎయిత్ సెంటెన్స్. ద బిల్డింగ్స్ ఆర్ ఓల్డ్. ఓకే, నెక్స్ట్ అబ్జర్వేషన్ ఈస్ లుక్ ఎట్ ఆల్ ద పీపుల్ అండ్ వెహికల్స్. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ ద స్ట్రీట్? అందరినీ మరియు వాహనాలను చూస్తే మీరు వీధిని ఎలా వివరిస్తారు, ఎలా వర్ణిస్తారు? ఈజ్ ఇట్ ఎంప్టీ ఆర్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ? అది ఖాళీగా ఉందా లేక కార్యకలాపాలతో ఉందా? ఎస్, అది చాలా రద్దీగా ఉన్నది. ద స్ట్రీట్ ఈజ్ బిజీ. ద స్ట్రీట్ ఈజ్ బిజీ. దిస్ ఈస్ ద నైన్త్ సెంటెన్స్. ఫ్రెండ్స్, అవర్ లాస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ లుక్ ఎట్ ద లైట్ ఇన్ ద పిక్చర్. చిత్రంలో ఉన్నటువంటి కాంతిని చూడండి. ఈజ్ ఇట్ క్లౌడీ ఆర్ సన్నీ? వాతావరణం మేఘావృతంగా ఉన్నదా లేక ఎండగా ఉన్నదా? ఎస్, యు ఆర్ రైట్. అది ఎండగా ఉన్న రోజు. ఇట్ ఈస్ ఏ సన్నీ డే. ఇట్ ఈస్ ఏ సన్నీ డే. Friends, this is the 10th sentence. Okay, friends?